శ్రీసాగర్ కిడ్నీ కేర్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని చెరుకూరి గార్డెన్స్ లో శుక్రవారం మెగా కిడ్నీ గుండె వ్యాధుల అవగాహన సదస్సు నిర్వహించారు. రాజమహేంద్రవరం దానివైపేటలోని శ్రీసాగర్ కిడ్నీ కేర్ హాస్పిటల్ అధినేత ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి శశాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, డాక్టర్ శశాంక్ ఆధ్వర్యంలోని సాగర్ కిడ్నీ కేర్ హాస్పిటల్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోందని, ఇటువంటి అవగాహన సదస్సులు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అభినందించారు. సదస్సులో ప్రముఖ వైద్యులు డాక్టర్ వి శివకుమార్, డాక్టర్ జి ప్రసాద్, డాక్టర్ కె ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి, డాక్టర్ ఏకే చక్రవర్తి, డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ డివిఎస్ సోమయాజులు, డాక్టర్ రమేష్ గూడపాటి, డాక్టర్ జివి సుబ్బయ్య చౌదరి, డాక్టర్ వి సూర్యప్రకాష్, డాక్టర్ కె కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ ఎం సాయి రవిశంకర్, డాక్టర్ నేమాని సత్యనారాయణ తదితరులు తమ 20 నుంచి 40 సంవత్సరాల వైద్య అనుభవాన్ని పంచుకుంటూ కిడ్నీ, గుండె వ్యాధులు రాకుండా పాటించాల్సిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతపై విలువైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం సదస్సుకు విచ్చేసిన ప్రముఖ వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ సత్యప్రసాద్, డాక్టర్ పి రేష్మ, డాక్టర్ ఏ సుమ, డాక్టర్ ఇందిరా మల్లిపూడి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఎన్ రవితో పాటు పలువురు వైద్యులు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సు ప్రజల్లో కిడ్నీ, గుండె ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించడంలో ఉపయోగకరంగా నిలిచింది. శ్రీ సాగర్ కిడ్నీ కేర్ 10వ వార్షికోత్సవం సందర్భంగా మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామందికి గుండెపోటు, తర్వాత గ్యాస్ సమస్య, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ మీద అవగాహన ఉంది. కానీ చాలామందికి కిడ్నీ 5-6 క్రియాటిన్ వచ్చి, కాళ్ళు వాసిపోయి, మొహం ఉబ్బరింపు వచ్చి, తీవ్రమైన రక్తహీనత, ఆయాసం, వెంటిలేటర్ మీదకి వెళ్ళే స్థాయికి వచ్చేంతవరకు కిడ్నీ డాక్టర్లని ఈ ఉభయ గోదావరి జిల్లాలో డైరెక్ట్గా ఎవరు సంప్రదించే పరిస్థితి లేదు, అవగాహన లేక. సో ఎవరైనా సరే క్రియాటిన్ 2-3 దాటి ఉంటే ప్రతి 3 నెలలకి ఒకసారి ఎవరైనా మీకు నచ్చిన కిడ్నీ డాక్టర్ని సంప్రదించండి. ఓకే, మీ ఫ్యామిలీ డాక్టర్ చాలామంది ఉండొచ్చు, వాళ్ళ హస్తహాసం మంచిదై ఉండొచ్చు. బట్ 2-3 క్రియాటిన్ దాటి 10 సంవత్సరాలు 6-7 సంవత్సరాల పైన షుగర్ ఉండి, బీపీ 2 ట్యాబ్లెట్ల కన్నా ఎక్కువ ఉన్న మొండి బీపీ ఉంటే, అండ్ నీరుడిలో నొరగ ఎక్కువ వస్తున్నా, నీరుడి రక్తం మాదిరి వస్తున్నా, మీరు కంపల్సరీగా కిడ్నీ డాక్టర్ని సంప్రదించాలి. అండ్ రెండో ముఖ్య విశేషం ఏంటంటే, హార్ట్ వీక్గా ఉండి ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్ల కోసం హార్ట్ పంపింగ్ 30 to 45% ఉంటే, అంతకన్నా తక్కువ ఉన్న పేషెంట్స్కి బీపీ పడిపోకుండా కొంత ఎక్కువ కాలం బతికే అవకాశం ఇస్తూ, సో అడ్వాన్స్డ్ ఫ్రెస్నియస్ హిమో డయాఫిల్ట్రేషన్ 5008S జర్మనీ మిషన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ మిషన్కి నార్మల్గా వాటర్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. అల్ట్రా ప్యూర్ వాటర్ అంటే 0 బ్యాక్టీరియా, ఎండోటాక్సిన్ లెవెల్స్ అండ్ 0 కోలిఫార్మ్స్ ఉండాలి. TDS కూడా <9 ఉండాలి. సో ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఆ స్టాండర్డ్స్ రీచ్ అయిన ఫస్ట్ హాస్పిటల్ మందే అండి. అండ్ దీనికి ఎనకాన్ ల్యాబొరేటరీస్ నాగ్పూర్, ఈ ఈక్వినాక్స్ ల్యాబొరేటరీ నవీ ముంబై, ఈ రెండూ కూడా FSSI, MSME అండ్ ఎన్విరాన్మెంటల్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇలాంటి సెంట్రల్ ఏజెన్సీస్ 10 వాటికి ఎఫిలియేషన్, సర్టిఫికేషన్ ఉన్న ప్రముఖ 5 సంస్థలు. రెండో విషయం ఏంటంటే, ఈ సంస్థలు జూపిటర్, ఫోర్టిస్ లాంటి పెద్ద హాస్పిటల్స్కి కూడా డయాలసిస్ వాటర్ క్వాలిటీ నిర్ధారించే అత్యంత ప్రాముఖ్యమైన పెద్ద వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్. సో మూడో విషయం ఏంటంటే, ప్రజలందరికీ కూడా స్పెషాలిటీ వైద్యానికి, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి ఉన్న వ్యత్యాసాలు, ఇక్కడ ఉన్న డిఫరెన్సెస్ తెలియవు. సో హాస్పిటల్లో కూడా ఎప్పుడు పేషెంట్తో గొడవలు ఎక్కడ మొదలవుతాయంటే, మనం డాక్టర్గా జబ్బు చెప్పాలి, వాళ్ళకి తెలుగులో జిరాక్స్ తీసి ఇవ్వాలి, వాళ్ళు చదువుకోవాలి. కానీ వాళ్ళకి ఎంత ఖర్చు అవుద్ది అన్నది మనం చెప్తే అప్పుడు వాళ్ళు చేసుకుంటారా లేదా అన్నది పేషెంట్ యొక్క ప్రాథమిక ఇది. అండ్ మన దగ్గర అవ్వకపోతే, లేకపోతే ఎమర్జెన్సీలో 1-2 డయాలసిస్ చేసి పెట్టుకోలేనప్పుడు మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్ రిఫర్ చేయడం వల్ల వాళ్ళకి కొంత ఆర్థిక భారం తగ్గుద్ది. బట్ ఆయాసము, కాలు వాపులు, ఎగుపిరి ఉన్నప్పుడు దగ్గరలో నెఫ్రాలజిస్ట్ ముందు ఎమర్జెన్సీ వైద్యం పొంది తర్వాత దీనికి చేసుకోవచ్చు.
అండ్ సిఎంఆర్ఎఫ్ లాస్ట్ 2 సంవత్సరాల్లో మన హాస్పిటల్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 20-30 సిఎంఆర్ఎఫ్లు అన్నీ కూడా శాంక్షన్ అవ్వడం జరిగిందండి. సో ఈ కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి కొంత లాభం చేకూర్చడం జరిగింది. అండ్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పుష్కరాల్ ఘాట్లో రివర్ గోదావరి అనాలిసిస్ రిపోర్ట్స్ చూసినప్పుడు వాటర్లో చాలా బ్యాక్టీరియా ఉన్నాయి. సో అదే 3rd, 4th బ్రిడ్జ్లో అయితే ఆ క్వాలిటీ బెటర్గా ఉంది. సో ప్లాస్టిక్ పొల్యూట్ చేయొద్దు. అండ్ వచ్చే పుష్కరాలకి అందరూ పుణ్యస్థానాలు ఆచరించడం కానీ ఆ నీళ్లు పిల్లలకు పట్టడం కానీ ఇంట్లో మనం తాగడం కానీ చేయొద్దు. సో మన గోదావరి అన్నది మన జీవన శైలి. ఉభయ గోదావరి జిల్లాలో అది ఒక జీవిత లైన్, ఒక లైఫ్ లైన్. సో కంపల్సరీగా గోదావరిని మనం పాడు చేసుకున్నామంటే మనం మన తల్లికి గౌరవం ఇవ్వకపోవడంతో సమానం. సో గోదావరిని కాపాడండి. ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ప్రముఖంగా స్విమ్స్ ఎక్స్ డైరెక్టర్ డాక్టర్ వి శివకుమార్ గారు, తర్వాత రమేష్ కోడిపాటి గారు స్టార్ హాస్పిటల్ నుంచి, సుబ్బయ్య చౌదరి గారు నరాల జబ్బుల గురించి కిడ్నీ జబ్బుల్లో యశోద నుంచి, అండ్ నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ హెచ్ఓడి డాక్టర్ ప్రవీణ్ గారు, అండ్ మరియు యశోద హైటెక్ నుంచి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రాజశేఖర్ చక్రవర్తి గారు, ఆయనకి 300 ట్రాన్స్ప్లాంట్ల అనుభవం ఉంది. సో ప్లస్ ఏకే చక్రవర్తి గారు అపోలో నుంచి, ఈ హెచ్డిఎఫ్ పరికరంలో సౌత్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ నెల్లూరు అపోలోలో జరుగుతున్నాయి. మన టెక్నీషియన్ కూడా అక్కడ ట్రైన్ అయ్యారు. ఆయనతో మాట్లాడటం, మన రిలేషన్స్ వల్ల ఆయన అవకాశం ఇవ్వటం, కార్పొరేట్లో మామూలుగా బయట టెక్నీషియన్స్ రావడానికి ఒప్పుకోరు, వాళ్ళకి లెటర్ పెట్టి అపోలో యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక హెల్దీ కాంపిటీషన్ అండి. అంటే ఎంత కార్పొరేట్ అయినా మనకు హెల్ప్ చేయరు అనుకోవద్దు. మన గురువులతో మనం బాగుండి ఉంటే మన పేషెంట్స్కి ఇంకా ఏ ఊర్లో ఉన్నా ఇంకొంచెం హెల్ప్ చేయగలుగుతాం. సో నేను చెప్పేది ఒకటే అండి, ఎవరికైనా కిడ్నీ 5-6 వచ్చి కాలువాపులు వచ్చి ఆయాసం మొదలైతే ఇమీడియట్గా కిడ్నీ డాక్టర్ని సంప్రదించండి. మనకి నెఫ్రాలజీ సేవలతో పాటు లేజర్ మిషన్ కూడా ఇనాగ్రేట్ చేసాం. మనకి ఫిస్టులాలు జరుగుతాయి, పర్మ్క్యాథ్స్ జరుగుతాయి, లేజర్ స్టోన్ సర్జరీస్ జరుగుతాయి, ప్రోస్టేట్ సర్జరీస్ జరుగుతాయి. సో ఎక్సెప్ట్ మ్యాలిగ్నెంట్ సర్జరీస్ తప్ప రెగ్యులర్ యూరాలజీ ప్రొసీజర్స్, లేజర్ స్టోన్ సర్జరీస్ కూడా మనం పూర్తిగా ఎక్విప్డ్గా ఉన్నాం. అన్నీ కూడా ఇంపోర్టెడ్ హై ఎండ్ ఎక్విప్మెంట్తో సాధ్యమైంది. రైట్. చిన్నపిల్లల డాక్టర్లు రోజుల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా రాజనగరంలో ప్రాక్టీస్ పెట్టి ముందుగా మా పిల్లలు తీసుకెళ్ళేవాడు. ఆ అనుభవం పెరిగి ఆయన చివరి వరకు కూడా కంటిన్యూ అయ్యింది. ఇవాళ వారి బిడ్డలు నవ్వి శశాంకర్ కూడా సంవత్సరాలు ఉంది. ఒక ఉత్తమ డాక్టర్గా పేదల పక్షపాటిగా సాగర్ గారు చేసిన సేవలు అనేక మంది పిల్లలకు ప్రాధాన్యత పెట్టిన వ్యక్తి సాగర్ గారు. కొంతమంది ఆయన ఉన్నంతకాలం పడితే అందరూ 100 రూపాయలు కోపి తీసుకున్నప్పుడు ఆయన 5 రూపాయలు తీసింది. అలాగే సేవ చేసిన వ్యక్తి సాగర్ గారు. ఆయన వ్యక్తి పేరు మీదుగా వాళ్ళ శశాంక ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో, దేశంలో డయాబెటీస్ పెరిగిపోతున్నారు, కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నారు. మేము కూడా కుమార్ గారి మేము అనేక సంవత్సరాలుగా పేదల మంది పెరుగుతూ ఉన్నాం, అనేక పేటలో పెడుతూ ఉన్నాం, అనేక మంది సమస్యలు చూస్తూ ఉన్నాం. ఆరోగ్యం తెలిసి మనం అనారోగ్యాన్ని పరిచయించుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు దాకా పెద్దలు చెప్పారు అవయవదానం. ఇవాళ అవయవదానం కొత్తగా మనం శ్మశానంలో దహనం చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడే వస్తువుని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దానివల్ల కొంతమంది ప్రజల దళారీల వల్ల, వాడు చేసే అవినీతి అక్రమాల వల్ల, డొనేట్ చేసే విధానంలో కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాల్సి వస్తుంది. అయినా కూడా ప్రభుత్వం కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా అవయవదానాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మేము కూడా మీరు చెప్పిన విధానంలోనే ప్రజలకి, మీరు డాక్టర్స్గా అనేక మంది డాక్టర్స్ చెప్పినది కూడా పొందుపుచ్చుకొని మేము ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. అవయవదానం చేయండి, ఆరోగ్యం జాగ్రత్త. చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం. నేను ఎమ్మెల్యే 83లో ఎమ్మెల్యే. ఆనాడు ఎయిడ్స్ మహమ్మారి విజృంభిస్తాం. కారణాలు ఏంటంటే తెలియని పరిస్థితిలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ విజృంభించే రోజుల్లో మన ప్రాంతంలో కూడా హైవే ప్రాస్టిట్యూషన్ ఎక్కువ ఉండేది. దానివల్ల ఎయిడ్స్ ఎక్కువ వ్యాప్తుంది. అప్పట్లో ఒకే ఒక ఛానల్, జెమినీ ఛానల్. అప్పటికి ఈ ఛానల్స్ లేవు, ఇప్పుడైతే వచ్చి సోషల్ మీడియా వచ్చినాయి. ఆ ఛానల్ ఉపయోగించుకొని ఇక్కడంతా కూడా భరద్వాజ్ గారి మేనల్ ఉండేవాడు జర్నలిస్ట్ సతీష్, ఆయన తీసుకొచ్చి హైవే అంతా వీడియో తీసాం. అసలు కాలంలో వీడియో తీసాం. కంటిన్యూ రియాక్ట్ అయ్యారు.
దీని మీద చర్య తీసుకొని పబ్లిసిటీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చర్చ వేగంగా సాగింది. ఇవాళ ఎయిడ్స్ అరికట్టుకున్న ప్రభుత్వాలు చదువుతున్న అది అరికట్టగలిగింది కొన్ని టీవీ విషయంలో అనేది. అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఆహార అలవాట్ల మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా మ్యాక్సిమం సహాయం చేస్తున్నాయి సార్. ఇవాళ నేను దాదాపు ఈ 2 సంవత్సరాలు సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి 5,500 కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చేశారు. దాంట్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా మ్యాక్సిమం సహాయం చేస్తారు. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకువెళ్తే కులాలకి మతాలకి పార్టీలకు సంబంధం లేకుండా ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సహాయం చేస్తున్నారు. 18 లక్షలు 10 లక్షల రూపాయలు కూడా గ్రాంట్లు తెచ్చించారు. ఆరోగ్యశ్రీలో సాయం అందకపోయినా కూడా సీఎం గారి చేస్తా ఉన్నారు. ఇవాళ ఖర్చుతో కూడుతుంది, వైద్యం ఖర్చుతో కూడుతుంది. అందుకని నెల 10,000 రూపాయలు మూత్ర రెండవ వ్యాధిగ్రస్తులు ఈ నెల 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తామని జరుగుతుంది. బలసీమ వ్యాధిగ్రస్తులు కానీ మూత్రపిండ వ్యాధిగ్రస్తులు 10,000 రూపాయలు జరుగుతుంది నెల. అలాగే కొన్ని సమీకృతం చేయాలని ఆలోచనలు దీన్ని సత్యకుమార్ గారు కూడా చెప్పారు. పనంతా కూడా ఒకటి, ఏ ఒక్కరూ కూడా వైద్యం అంతా పాటించడానికి వీలు లేదు. మోటార్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ యువత తగ్గి వృద్ధాప్యం పెరుగుతూ ఉంది. ఇప్పుడే మా అన్న చెప్పినట్టుగా ఆయన 80లో యువకులకు పనిచేయాలంటే ఆరోగ్య రాష్ట్రాలు కాపాడుకోవాలి. నేను చెబుతూ ఉంటాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ మీద వచ్చే ఆదాయం 25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్, 27,000 కోట్లు తమిళనాడు, తెలంగాణ. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ సంవత్సరం తాగి అనారోగ్య పాలైపోతుంది. తాగితే మస్తు ప్రశాంతంగా ఉందనుకునే భ్రమ. కాకపోతే ఏదో అనుకోని కార్యక్రమం లేదు. మేము మాటలు చదువుతాం కానీ ప్రాక్టికల్ లేదు. నాకు ఉన్న అలవాటు 3 అయినా సరే, మీకు వైద్యులేమో ప్రాక్టీస్లో బిజీ 3-4 ఇంటికి పోతే చాలా మంది సంవత్సరాలు కూడా పెట్టింది. ఇప్పుడు నాగేశ్వర గారు లాంటి వారు, సోమనాథ్ గారు లాంటి వాళ్ళు చూసినప్పుడు మేము అనుకున్నాము అసలు నేను సంవత్సరానికి ఎప్పుడు టైం ఉందనుకునేవాడు. అలాగే మాకు కూడా సమయం ఉండదు. మాకు జనంలో తిరిగే వాళ్ళకి సమయం ఉంటుంది. మేము కూడా టైం పాటించాం. కాకపోతే ఆహార అలవాటు నేను కొంచెం ఇప్పటికి కూడా స్థిరంగా ఉండగలిగానంటే ఆహార అలవాటు. బయట ఎక్కడ తాగను, తినను, కోకోనట్ వాటర్ ఇచ్చిన తాగను, ఏ ఆహారం తీసుకోను. అక్షర కేసు వెళ్ళిపోతాం. అనుకుమార్ మాకు ఏంటంటే అక్షర కేసు వెళ్ళిపోవడం మంచి కార్యక్రమం. స్వాగత గారు గుర్తు చేసుకోవాలి. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేధావులు ఇంతమంది వ్యాపారాలు తీసుకొచ్చి అనేక మంది ఇక్కడ చూస్తుంటే 3 చక్రవర్తులు ఉన్నారు. అంటే చక్రవర్తులంతా డాక్టర్ అయిపోతారని అనిపిస్తున్నారు. ఇక్కడ 3 చక్రవర్తులు ఉన్నారు. ఇవాళ వైద్యం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి, ప్రభుత్వ సహాయాలు పెరుగుతున్నా కూడా సరిపోయిన పరిస్థితిలో ఉంది. చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. చైతన్యం చేస్తే అవయవదానం తేలికవుతుంది. మనం కూడా ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాసెస్ చేసే దాంట్లో మనందరూ సహాయం చేయాలని కోరుకుంటూ ఇవాళ సాగర్ గారి కుటుంబానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళ రవి కూడా వాళ్ళ నాన్న స్థాయి కార్తీకంగా ఎలా ఉన్నాడో రవి కూడా చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మా అందరికీ నేను వెంటనే మా ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. మా సుభేష్ సార్ గారు అప్పుడప్పుడు కౌన్సిలింగ్ చేసేది నేనే, మా రవి కౌన్సిలింగ్ చేసేది నేనే. ఏమాత్రంగా ఇద్దరు కూర్చొని ఎలా ఉండాలి సమాజంలో పోకడలు ఎలా పోతున్నాయి, ఆ సమాజ పోకడలు బట్టి మొదలెడాలని ఆయన చెప్పుకుంటూ మరి పెద్దల శివకుమార్ గారి మేధావుల దగ్గర, ప్రవీణ్ కుమార్ గారి దగ్గర సర్వీస్ చేసేసి వచ్చినాక వాళ్ళ మంచి కార్యక్రమం చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ మా సంఘానికి వారి బిడ్డలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సాధుపాఠకాలు జగదేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మేధావుల వైద్య నిపుణులందరికీ వాళ్ళ మా రమేష్ వాళ్ళ స్టార్ హాస్పిటల్లో ఎంతోమంది వస్తారు నా దగ్గర ఉత్తరాలు ఇవ్వండి, రికమెండేషన్ ఉత్తరాలు పంపిస్తూ ఉంటాం. ఒక మేధావిగా ఎవరు వీళ్ళందరికీ మాత్రం సాగర్ సుభేశ్వర్ గారు కానీ సాగర్ గారు కానీ అనేక మంది డాక్టర్లు బంధువులు తయారవడానికి కారణం సాగర్ బోధన వాళ్ళు. సాగర్ చూసి తెలుసుకున్నారు. ఇవాళ మా సుభేశ్వర్ ఎమినెంట్ దృష్టిగా ఉన్నారంటే మరి సాగర్ గారి నిరసన తెలియజేసుకుంటూ వాళ్ళు మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా వెరీ గుడ్ జాబ్ దాన్ని చాలా రిస్క్ తీసుకొని చేసాం. అందరికీ నూతన విధానంలో కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు కిడ్నీ వ్యాధులకు అధునాతమైన మూత్రపిండాల పరీక్షలు కానీ మూత్రపిండాల వైద్యం కానీ నడిచేలాగా డయాలసిస్లో నూతన టెక్నాలజీ తీసుకొచ్చినందుకు మా శశాఖ కూడా అభినందన
కిడ్నీ గురించి వెళ్దామని వచ్చాను. ఉంచేది ఇలాగే కనీసం ఒక 20 ఏళ్ళు. ఆ ఇద్దరు ఎవరు చెప్పండి, నేనే పెట్టాను కదా. ఇంత బాగా పైకి వచ్చి ఇంతమందికి సహాయం చేస్తే వచ్చిన రెండో విషయం, జరుగుతున్నది నాకు తెలిసిన విషయాలు అన్నీ నిజమేనా అని. ఎందుకంటే గుండెకి ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది, కిడ్నీకి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ లేదు. సో బాడీలో ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ లేకుండా భగవంతుడు చెప్పినట్టుగా పనిచేస్తే అవయవం ఇది అని అంటే నేను నెఫ్రాలజిస్ట్ అని చెప్పట్లేదు, పుస్తకాల్లో రాసి నేను చిన్నప్పుడు చదువుతుందని చెప్తున్నాను. కిడ్నీ అనేది ఎందుకు ఇంత ఆల్ట్రోయిస్టిక్ ఆర్గన్ అయిపోయింది అంటే, దేహంలో ఉన్న చెడు పదార్థాలు అన్నింటినీ టెస్ట్ చేసి అందులో మంచి చెడు అని చూసి వాటిని యూరిన్ ద్వారా బయటకు పంపించడమే కిడ్నీ అంటారు. సో అంటే ఏంటంటే సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్. ఇప్పుడు ప్రతి వచ్చిన ఈ నిరోధించాల్సిన పదార్థాలు విష పదార్థాలని కూడా ఇది విషము అని టెస్ట్ చేస్తే ఆర్గన్ ఒకటి కిడ్నీ. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది తొందరగా జబ్బు లోన్ అవుతుంది. అందులో మన లైఫ్ స్టైల్ బాగున్నప్పుడు ఎందుకు బాగుండదు. సో అందుకని రేపటి గురించి ఆదుతారు, హైపర్ టెన్షన్ పెంచుకోవడం, దాని తర్వాత అనవసరంగానే ఎక్కువ తినేసేయడం. మామూలుగా చెప్తారు, మనకి 2 చేతుల నుంచి పంపించారు, 2 కిడ్నీలకి ఇలా లంక చేస్తే అందులో 2 ముద్దలు పెడితే అక్కడన్నా మనకు అవసరం